ఎందుకంటే మనకి ఇంకా ఎక్కువ ఉంది, మాటలు ఉన్నాయి, పనులు చేసేది కాదు. ఏం తెలుస్తాడు, ఏం ఎగరేడి, ఏం లేదండి, ఏం లేదు. పడవ పెట్టి 10 మందిని తెచ్చుకోవటమే. ఎవరినో ఒకరిని నాడు చంపటం రాజకీయానికి పనికిరాడండి. నువ్వు అన్యాయం అయిపోయింది అంటున్నావండి, దానికి రుజువు తీసుకురండి. అసలు చెప్పే మాటలన్నీ నిర్వహించుకోమను. ఏం లేదుగా అని ఊరుకుంటాడు అంతవరకు. ఆకాశంలో తిరగాలన్నా వాళ్లే, ఈడు కాదు. చెట్లు కొట్టి గుట్టలు కొట్టి కారుల్లో ఏం కనపడకుండా పరగాలు ఆడు చేయడు. ఇంతలోతు నీళ్ళలో తిరుగుతున్నాడు. 40 ఏళ్ళకి ఆడు చచ్చిపోయాడు. ఈడు ఎప్పుడు కావాల్సి పోవాలి, ఎప్పుడుగా అయిపోవాల్సింది. జగన్ ఎవరు కోరుకోరు, ఏం లేవు. అధికారం కాదు, డబ్బు కావాలి, పొలాలన్నీ ఆడి పేరును కావాలి. ఇచ్చారు పాపం, ప్రజలు ఇచ్చారు. ఈడేమో తినేసాడు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పరంగా వాళ్ళ నాన్నగారి పద్ధతిని చూసి ఏదో ఒక విధానంలో ఏదో వాళ్ళ నాన్నలాగా చేస్తారన్న ఆలోచనలో చాలామంది ఓటర్స్ అనేవాళ్ళు ప్రతిదానికి కూడా మొగ్గు చూపి అతనికి ఒకసారి అవకాశం ఇచ్చారు. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడు కూడా సీఎం అవలేరు. ఎందుకు అవలేరంటే ఒక రాజకీయ పరంగా మనిషికి ఏం కావాలనేది ఆలోచన అతనిలో లేదు. ఒక కూటమి ప్రభుత్వం ఉంది, కాపు కులాన్ని వేరే చేయాలన్న ఆలోచన కోసం జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఒక ప్లాన్ ప్రకారం ఉన్నారు. అది కూడా ఒక కాపు నాయకుల చేత తిట్టిస్తాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా కాపులు తిట్టాడా? లేదు. అంబటి రాంబాబు గారు ఎవరు? ఒక నాయుడు, ఒక కాపు జాతికి సంబంధించిన వ్యక్తిగా ఆయనే తిడతాడు, ఎవరిని తిట్టనీడు. పిచ్చి మాటలండి. ఇవాళ రాజకీయ పరంగా ఒక ఓటరు చాలా నాడి వేరేగా ఉంది. ఎవరు మంచి ఎవరు చెడు అనేది చాలా వాటికి ఎంచుకునే వ్యక్తుల్లో చాలా వాటికి ఉన్నారు. అంతేగాని ఏదో బురద తీస్తారు, పులుముతారు, బురద అవుతుంది, కడుక్కుంటే పోతుంది యాసిడ్గా. ఇప్పుడు అలా వాళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు. ఎవడో కూడా నాయకుడు అనేవాడు ఓటర్ని ఎంచుకొని ఉన్నాడు. ఏ నాయకుడు కావాలనేది అనేది చాలా పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారం ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఇదే కూటమి ప్రభుత్వం ఇలా కొనసాగితే ఆయన జీవితం మొత్తం మీద కూడా సీఎం కాలేరు. ఇప్పుడు మనిషికి ఒక బిర్యానీ పొట్లం, ఒక క్వార్టర్ బాటిల్, ఒక ఆడద మనిషికి ఒక చీర, 500 రూపాయల నోటు ఇస్తే ప్రతి వాళ్ళు వెళ్తారు. అభిమానం అనేది ఎక్కడ ఉంది? అభిమానం ఉంటే మళ్ళీ నువ్వు 171 సీట్లలో కానీ 11 సీట్లకు పరిమితం అయిపోయావు. అభిమానం ఉంటే నువ్వు ఆడుంటావు. ఈ తేప ఒక్క సీటు కన్నా మీకు ఉంటుందా? లేదు, ఏ విధంగా కూడా ఉండదు. బాగుంది సార్ వాళ్ళ పరిపాలన. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను యానిమేటర్గా చేస్తే నన్ను తీసేసారు సార్. గతంలో యానిమేటర్గా చేస్తే 5 సంవత్సరాల పదకాలంలో ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండకూడదని తీసేసారు. ప్లాట్లు వస్తే ప్లాట్లు కూడా రాకుండా తీసేసారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అంటున్నారు? పార్టీలుగానే చేస్తున్నారు వీళ్ళు. నాకు వచ్చే ఏది కూడా రాకుండా చేశారు. ప్లాట్ వచ్చినా రాకుండా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఏం లేదు కదా సార్, తెలుసు కదా సార్. లేదు సార్, అందరికీ మామూలుగా సమానంగానే చూస్తున్నారు. అందరికీ అర్హత కలిగేటట్టు చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఎవరో లేరు సార్. ఆయన చెప్తే సరిపోయిద్దా ఏంది? మేము ఇక్కడ పొలిటికల్గా రావాలి కదా, ఆయన చేసిన పనులు మాకు తెలియాలి కదా, తెలిసి మేము తెలుసుకొని వెయ్యాలి కదా. మళ్ళీ ఇక్కడ లేబర్ ఆఫీసులో అక్కడ మాకు పెళ్లిళ్ళు అవుతుంటే చంద్రబాబు నాయుడు గారు మాకు 60,000 రూపాయలు ఉచితంగా ఇచ్చారు పెళ్లి కానుకని. మరి డెలివరీ అయితే 20,000 రూపాయలు ఉచితంగా ఇచ్చారు. అవి కూడా తీసేసారు. అవి ఇప్పుడు పోరాడి సార్ వాళ్ళు తీసుకొచ్చామని నాకు ఫోన్ చేస్తే సరే మేడం అని చెప్పాను. అలాంటివి తీసేసాడు, వేసాడు సార్. ఎవరో వేయరు సార్. చాలా పథకాలు తీసేసేస్తారు. ఆయన చాలా పథకాలను ఆపేసేసాడు. అవన్నీ అమలు పడితే చాలా మేము బాగుపడే వాళ్ళం, మేము పేదవాళ్ళమేను. మేము పైకి రావాలంటే కొన్ని వేల పథకాలు ఆపేసాడు. మాకు రావాల్సినవి అభివృద్ధిలోకి మాకు ఇవ్వలేదు సార్. నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం, నా పేరు ఎస్ కృష్ణ హేమ. నేను మామూలుగా అయితే నాది ఈస్ట్ గోదావరి డిస్టిక్, కానీ మొన్న మెగా డిఎస్సిలో నాకు జోన్ వైజ్ పోస్ట్లో కృష్ణా జిల్లా వచ్చింది. నేను ఉయ్యూరు ట్రైబల్ వెల్ఫేర్లో హిందీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. మెగా డిఎస్సిలో నిజంగా తప్పు జరిగి ఉంటే, ఒకవేళ ఎవరైనా పోస్టులు డబ్బులు ఇచ్చి కొనుక్కొని వచ్చేటట్లయితే నేను ఇక్కడ ఉండకపోదును. ఎందుకంటే ఒక ఉద్యోగాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కునే స్థాయే నాకుంటే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసేదాన్ని కాదు. నేను 2018లో కూడా డిఎస్సి రాశాను. అప్పుడు నాకు జాబ్ రాలేదు, పోస్టులు తక్కువ ఉండడం వల్ల రాలేదు. మళ్ళా ఈ 2025 మెగా డిఎస్సిలో నోటిఫికేషన్ పడగానే నేను నా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ కోచింగ్ సెంటర్లో 45 రోజులు ఉండి నేను జాబ్ సంపాదించాను. దట్టు ఇంకొకటి ఏంటి అంటే, నాకు వచ్చింది ఎస్ఏ కాదు. అంటే నేను ఇక్కడ ఎవరిని తప్పు పడట్లేదు. ఎస్ఏ జాబ్ అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకే ఉంటుంది. కానీ టీజీటీ కానీ పీజీటీ కానీ ఏంటి అంటే హాస్టల్ పిల్లలు ఉంటారు. ఆ హాస్టల్ పిల్లల యొక్క బాధ్యత అంతా టీచర్స్ మీదే ఉంటుంది. వాళ్ళకి మార్నింగ్ 7 నుంచి
నుంచి 8 వరకు స్టడీ అవర్స్ ఉంటాయి, 9 నుంచి 4:30 వరకు స్కూల్ మామూలు, మళ్ళీ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్టడీ అవర్స్ ఉంటాయి. వాళ్ళకి హెల్త్ బాగోకపోయినా సరే టీచర్దే బాధ్యత. ఒకవేళ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే ఇన్ని బాధ్యతలు ఉన్న జాబ్ ఎందుకు కొనుక్కుంటాను? ఇంత కష్టపడాలా? ఎస్ఏఏ కొనుక్కునేదాన్ని కదా. ఇన్ని రకాల తప్పులు 2025 మెగా డిఎస్సిలో జరిగితే అందరూ మీరు ఎవరినైనా గమనించండి లేదా అడగండి, మ్యాక్సిమం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి పైకి వచ్చిన వాళ్ళం మాత్రమే ఉన్నాం. మా స్కూల్లోనే మేము 7 జాయిన్ అయ్యాం. మేము 7 కూడా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం మాత్రమే. నా క్యాస్ట్ బీసీడీ అంటే తూర్పు కాపులు, కానీ నాకు జాబ్ వచ్చింది ఓపెన్ కేటగిరీలోనే వచ్చింది. నా క్యాస్ట్ నుంచి ఏమి నాకు రాలేదు. అంటే కష్టపడి చదివితేనే జాబ్ వచ్చింది తప్ప ఎవరో రికమెండేషన్ చేస్తానో లేకపోతే డబ్బులు ఇస్తేనో జాబ్ అయితే తెచ్చుకోలేదు మేము. ఇక్కడ ఎందుకు ఈ విమర్శలు అండి? మీరు కష్టపడి జాబ్ సంపాదించే ఉంటారు. మరి ఈ రోజు 16,500 మంది సుమారుగా ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళ జీవితాలతో వాళ్ళ కుటుంబాలతో హ్యాపీగా ఉన్నారు. అటువంటి వాళ్ళ మీద విమర్శలు ఎందుకు చేస్తున్నారంటారు? కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసం మాత్రమే జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. అంటే నా వరకు ఏంటి, మొత్తం అందరినీ కూడా చూసినట్లయితే ఎవరు కూడా డబ్బులు ఇచ్చి వచ్చింది అయితే ఇక్కడ ఏమీ జరగలేదండి. అందరూ కూడా వాళ్ళ కష్టంతో మాత్రమే వచ్చారు. ఏదో మీ రాజకీయ లబ్ధి కోసం మీరు తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన అబద్ధం అయితే నిజమైపోదు. గత గవర్నమెంట్లో అసలు డిఎస్సి కానీ మెగా డిఎస్సి కానీ అసలు నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చాయి? అంటే గత గవర్నమెంట్లో డిఎస్సి కాదు మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పారు కదా, అసలు ఎంతవరకు నిలబెట్టుకున్నారు? వాళ్ళు నిలబెట్టుకుంటే మరి ఇప్పుడు ఎందుకు ఈ ఆరోపణలు? ముందు ప్రభుత్వం ఏంటి అంటే 6,000 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది, కానీ ఎగ్జామ్ అయితే జరగలేదు. టెట్ ఎగ్జామ్ రాసాము, అయిపోయింది. నిజంగా ఒకవేళ అంటే అప్పుడు 6,000 పోస్టులు, ఇప్పుడు మెగా డిఎస్సిలో 16,000 పోస్టులు. అంటే 16,000 పోస్టులు ఉండి కూడా 6,000 పోస్టులు మాత్రమే ఎందుకు చూపించారు? ఒకవేళ నిజంగా మీకు తప్పుడు అభిప్రాయం మీకుంది కాబట్టి మీరే రిలీజ్ చేసి ఉంటే ఈ రోజు ఈ సమస్య వచ్చేది కాదు కదా. నిజంగా 2029లో వస్తే ఒకవేళ రద్దు చేస్తాము అని మీరు అనుకుంటే ఇంతమంది అమాయకుల్ని బాధ పెట్టిన వాళ్ళే అవుతారు తప్ప ఇంకా వేరేది ఏది జరగదు. అంటే ఇది కేవలం ఏంటి అంటే వాళ్ళ ప్రభుత్వం చేసింది తప్పు అని చూపించడానికి మాత్రమే మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మెగా డిఎస్సి 2025 అనేది నిజంగా నాలాంటి మధ్య తరగతి అమ్మాయిలందరికీ కూడా వాళ్ళ జీవితంలో వెలుగు నింపింది ఈ మెగా డిఎస్సి 2025 మాత్రమే. కాబట్టి నాకు ఏ ప్రభుత్వం అయితే ఇచ్చిందో ఆ ప్రభుత్వానికి నేను ఎప్పుడు కూడా తటస్థ ఓటర్గానే ఉండిపోతాను. నా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి రుణపడి ఉంటారు. నేను సోషల్ స్కూల్ అసిస్టెంట్ సోషల్లో సెలెక్ట్ అయ్యాను మెగా డిఎస్సిలో. నాది డిస్టిక్లో 28th ర్యాంక్ వచ్చింది సార్. ఈస్ట్ గోదావరి మాది. 2 సంవత్సరాల నుంచి మేము ఎంతో కష్టపడి రోజుకి 18 hours చదివాం సార్. మాకంటూ వెనకాల ఏమి ఉండేది కాదు, సరైన బట్టలు కూడా వేసుకోవడానికి ఉండేవి కాదు. చాలా పేదరికం నుంచి వచ్చాము. సో అందరూ సొసైటీలో అందరూ నవ్వినా మా పేరెంట్స్, చివరికి మా తల్లి కూడా మా అమ్మ కూడా నన్ను చూసి నవ్వేది, ఎప్పుడు చూసినా పుస్తకాలే పిచ్చిదానిలా ఉంటున్నామని. సో ఎవరేం చెప్పినా సరే నేను బుక్స్ని వదలకుండా చదివాను. ఏదో రోజు నా లైఫ్ మారుతుంది అనుకున్నాను. సో ఇన్ కేస్ నాకు జాబ్ వచ్చి సక్సెస్ అయ్యి హ్యాపీగా సొసైటీలో వాల్యూ పెరిగింది, నేను సంతోషంగా బ్రతుకుతున్నాననే టైంలో మా మీద ఇలాంటి దుష్ప్రచారం వచ్చింది. మేము ఇలా చేస్తాము, పేపర్ లీక్ అయింది లేదా పోస్టులు కొనుక్కున్నామని. ఇది చాలా బాధాకరం సార్. ఒకటి, మేము చదువుకున్న నిరుద్యోగులం సార్. అయితే మాకు జాబ్ వచ్చింది మెగా డిఎస్సిలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చింది. అంతకుముందు జగన్ గారి హయాంలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదు సార్. సో మాకు మెగా డిఎస్సి వచ్చాక మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ మేము అలా చదివాము, మంచి ర్యాంక్ తెచ్చుకొని సొసైటీలో వాల్యూ తెచ్చుకున్నాం. ఇప్పుడు మా మీద ఇలాంటి దుష్ప్రచారం చేయడం వల్ల అందరూ మమ్మల్ని చూసి నవ్వుతున్నారు సార్. ప్రధానంగా చూసుకుంటే అసలు ఈ జాబ్ కొట్టడానికి మీరు ఎన్నేళ్ళ నుంచి కష్టపడ్డారు? నాది క్యాస్ట్ వచ్చేసి సెట్టిబలిజ సార్, బీసీబీ. నేను 2 సంవత్సరాల నుంచి డిఎస్సి ప్రాక్టీస్ అయ్యాను. యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలే సార్. నాకంటూ ఎవరు సపోర్ట్ లేరు, నాన్న లేరు. నా జీవితంలో నేను పడిన చాలా కష్టాలు ఉన్నాయి. అన్నిటికీ కష్టాలకి ఒకటే చదువునే మార్గంగా ఎంచుకున్నాను. అదేవిధంగా చదువుకున్నాను, సక్సెస్ అయ్యాను. కానీ ఈరోజు సక్సెస్ అయినా ఇక్కడ వరకు వచ్చామంటే ప్రతి ఒక్కరి మనసులో కూడా ఎవరి కళ్ళల్లో అయినా చూడండి సంతోషం అనేది లేదు, ఎంతో బాధతో నిండుంది మాకు. ఎవరైనా ఉద్యోగం వస్తే ఎంతో సంతోషంగా ఆనందంగా తిరుగుతారు, కానీ మాకు ఆ ఆనందం అనేది ఉండట్లేదు. ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు మమ్మల్ని చూసి కావాలని మీరు జాబ్ కొనుక్కున్నారా, మీ పేపర్ లీక్ అయిందా, మీరు కష్టపడి చదవలేదా, ఇవే మాట్లాడుతుంటే మేము తట్టుకోలేకపోతున్నాం సార్. చాలా బాధగా ఉంది. మరి మీరు జాబ్ వచ్చి ఇన్ని రోజులైంది, సుమారు ఏడాది అయింది కదా, ఇప్పుడు ఎందుకు ప్రత్యేకించి కూడా మెగా డిఎస్సీలు తప్పు జరిగింది, అవకతవకలు జరిగాయి, ఉద్యోగాలు అమ్ముకున్నారు, కొనుక్కున్నారు, రిజర్వేషన్ కోటాల్లో అవకతవకలు జరిగాయి, లేదా కమ్మకోలను కట్టబెట్టుకున్నారని చెప్పి ఇలా రకరకాల కారణాలు చెప్తున్నారు. ఎందుకు ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఎప్పుడు వచ్చింది అనేది మాకు తెలియదు సార్. ఎందుకంటే ఒకటి, బురద జల్లాలి అనుకునే వాళ్ళు ఏ సమయమైనా సార్ జల్లుతారు సార్, దానికి రెడీగా ఉన్నారు. సో ఈ నింద ఇప్పుడు వెయ్యాలనుకున్నారు, ఇప్పుడు నింద వేశారు. కానీ ఆ నిందను మాత్రం మేము తీసుకోలేము సార్. ఎందుకంటే మేము కష్టపడి వచ్చాం, కష్టపడి చదివాం. మేము ఎప్పుడు కూడా న్యాయానికే పోరాడుతున్నాం. మాకు న్యాయం జరగాలి సార్. మమ్మల్ని అన్న వాళ్ళందరూ కూడా మాకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. ఖచ్చితంగా మేము ఒకవేళ నిజంగా
ఫ్రాడ్ చేస్తే కోర్టులో రిజల్ట్ చేయండి సార్. సో మీరు ప్రూవ్ చేశాక నిజంగా మేము అలా చేస్తామంటే మేము ఒప్పుకుంటాం సార్. అంతేగాని అనవసరంగా మా మీద దుష్ప్రచారం చేయొద్దు. ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే ఇన్ని రకాల ఆరోపణలు చేస్తున్నారు కానీ ఎందుకు కోర్టుకు వెళ్ళి ప్రూవ్ చేయడం లేదు? ఎందుకు న్యాయస్థానాల ముందు అక్కడ జరిగిన అవకతవకలకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా తీసుకొని వెళ్ళి బాధితులు తీసుకొని వెళ్ళి ప్రూవ్ చేయడం లేదు? తీసుకోవట్లేదంటే వాళ్ళ దగ్గర సరైన ప్రూఫ్స్ ఉంటే ఎవరైనా చేస్తారు సార్. ప్రూఫ్స్ లేనప్పుడు ఎవరైనా చేస్తారు సార్. మేము కష్టపడి చదివాం కాబట్టి మా దగ్గర ప్రూఫ్ ఉంది సార్. మేము కష్టపడి చదివాం, రాసాము. అందుకే ఈ రోజు ఇంత ధైర్యంగా ఇక్కడ వరకు వచ్చి పోరాడుతున్నాం. మేమే ఫ్రాడ్ చేస్తే ఇక్కడ వరకు రాము కదా సార్. మేము ఎక్కడ పడితే అక్కడే దాక్కునే వాళ్ళం కదా. దాక్కుని చేసేది ఎలా అవుతుంది సార్ పోరాటం? నిజంగా చదివేవాడు సరైన నిరుద్యోగం అయితే ఖచ్చితంగా ఉద్యోగం రావాలంటే 1,00,000 పోస్టులు పడితే మెగా డిఎస్సిలో 16,000 పోస్టులు పడితే 16,000 మంది రాయలేదు సార్. కొన్ని లక్షల మంది రాశారు. అలా ఫ్రాడే జరిగితే చాలా డబ్బు ఉన్న వాళ్ళకే రావాలి, లేదా లక్షల మందికి అందరికీ పేపర్ లీక్ అయిపోవాలి. అంతేకాని కొంతమందికి ఎందుకు వస్తుంది సార్? చదవలేని సామర్థ్యం లేని వాళ్ళందరూ కూడా వేసే బుర్ర సార్ ఇది. అంతకుమించి ఏం లేదు. ఎవరికైనా నేను ఇచ్చే సజెషన్ ఒకటే, ఖచ్చితంగా చదివితే ఖచ్చితంగా జాబ్ కొడతారు. సో ప్రతి ఒక్కరు కూడా బాగా చదవండి, అంతేకాని వెనక మాటలు నమ్మొద్దు. అవకతవకలు అసలు ఎలా జరుగుతాయి సార్? ఇంపాసిబుల్, అసలు జరగవు సార్. ఒకవేళ నిజంగా స్పోర్ట్స్ కోర్సులలో లక్షలు పెట్టి కొనుక్కొనిలా ఉంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి ఉంది సార్? ప్రతి చోట మోసము దగా. నిజంగా అలా లక్షలు పెట్టి కొనుక్కుంటే ఆ జాబ్ వస్తుందో లేదో, ఇస్తారో లేదని డౌట్ తోటి ఏదో వడ్డీ వ్యాపారం చేసుకుంటారు, ఏదైనా బిజినెస్ పెట్టుకుంటారు. కానీ మాకు ఖచ్చితంగా జాబ్ వస్తుందని ఎవరిస్తారు సార్ లక్షలు? మరి ఎందుకమ్మా ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలైన వైఎస్ఆర్సీపీ తరపున ఈ విమర్శలు విపరీతంగా వస్తున్నాయి? దానికి మీరేం చెప్తారు మరి? దేనికైనా సరే కాలమే సమాధానం చెప్తుంది సార్. ఈ రోజు మేము అందరం కదిలి వచ్చాం. సో తర్వాత ఉండే కొలదే మొత్తం దేశమంతా కూడా ప్రపంచం సృష్టిస్తాం. ఎందుకంటే ఇది మేము ఇక్కడతో ఆపేయం. మా జీవితంలో ఈ బురద అనేది, ఈ నింద అనేది చాలా భయంకరమైంది. మేము ఏంటంటే నా జీవితంలో నేను చాలా బాధలు పడ్డాను సార్. ఇన్ని బాధలు పడినా సరే, ఇంతవరకు వచ్చినా సరే ఇప్పుడు కూడా ఇలాంటి నిందలంటే మేము సహించేది లేదు సార్. ఫైనల్గా విమర్శించే వాళ్ళందరికీ ఈరోజు మెగా డిఎస్సి ర్యాలీకి వచ్చారు. నిరసన ఏదైతే అవాస్తవాలు అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళందరికీ కూడా ర్యాలీలో పాల్గొనడానికి వచ్చారు కదా, మీరు చెప్పే సమాధానం ఏంటి వ్యతిరేకించే వాళ్ళందరికీ? వ్యతిరేకించే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పేది సార్, ఎవరైనా కష్టపడితే జాబ్ వస్తుంది. ఏదైనా కష్టాన్ని నమ్ముకుంటేనే ఫలితం వస్తుంది. అంతే తప్ప దుష్ప్రచారాలు అది జరుగుతుంది ఇది జరుగుతుందని అపోహలు పోవద్దని నేను చెప్తున్నాను సార్.